culture. So what is art and what is culture actually? ఆర్ట్ అంటే ఏంటిది అంటే మనం మన సొంతగా వచ్చేది లైక్ తెలుగులో కళ అంటాం కదా, లైక్ డాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, ఇవన్నీ ఆర్ట్ అంటాం. సో దెన్ వాట్ ఈస్ కల్చర్? కల్చర్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైక్ సొసైటీ. ప్రతి రిలీజియన్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కల్చర్స్ ఉంటాయి. లైక్ హిందూస్కి ఒక కల్చర్, ముస్లిమ్స్కి ఒక కల్చర్, మనం దాన్ని ట్రెడిషనల్ అని కూడా అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ అన్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి we have 3 readings, that is A reading the story of Ikat, B reading the Athenian goblet, C reading Maestro with a mission. So ikkada we have some pictures here. See, here is a man who is making pots here. So this is the art of a person. It is not a culture actually, this is the art of a person. So itanki idi culture kaadu, ide tradition ani kaadu. So villa కళ అన్నమాట. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి డాన్స్, కొంతమందికి లైక్ పెయింటింగ్ అలా అనమాట. సో వీళ్ళని పాటర్స్ అంటారు, వీళ్ళకి ఇది టాలెంట్. సో ఆర్ట్ అండ్ కల్చర్లో వీ హ్యావ్ సమ్ పిక్చర్స్ హియర్. సీ వీ హ్యావ్ 4 పిక్చర్స్ హియర్. దీస్ ఆర్ టాయ్స్ అండ్ దీస్ ఆర్ లైక్ సమ్ జ్యువెలరీస్, పర్ల్స్, బీడ్స్ అలాంటివి. అండ్ హియర్ గణేశుడు విగ్రహాలు. అండ్ హియర్ దే ఆర్ డూయింగ్ సమ్ traditional dance like Kathakali maybe. So I don't know exactly what this is, but I think it is a Kathakali dance. So ప్రతి ఒక్క ఏరియాకి వాళ్ళ వాళ్ళ కల్చర్స్ ఉంటాయి, వాళ్ళ వాళ్ళ ఆర్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ టాయ్స్ చేసే వాళ్ళు ఒక ఏరియాలో, ఇవి జ్యువెలరీ ఐటమ్స్ చేసే వాళ్ళు ఒక ఏరియాలో, గణేశుడు విగ్రహాలు చేసేయడానికి ఒక ఫేమస్ ప్లేస్. సో డాన్స్కి కూడా ఒక ఫేమస్ కథకళి అంటే ఇది లైక్ సమ్ ప్లేస్ నేమ్ ఓన్లీ. సో ఇలా మనకి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో అన్నీ మనకి లెసన్లో ఇవ్వలేరు కాబట్టి ఒక ఇక్కత్ గురించి మాత్రం మనకి ఇచ్చారు. వాట్ ఈజ్ ఇక్కత్ యాక్చువల్లీ? ఇక్కత్ అంటే ఏంటిది? సో నవే డేస్ వీ హ్యావ్ లెహంగాస్ అండ్ శారీస్ ఆన్ నేమ్ కాల్డ్ ఆన్ ఇక్కత్. ఇక్కత్ లెహంగాస్, ఇక్కత్ శారీస్ అని మనకు చాలా వచ్చాయి. ఈ మధ్య చాలా ఫేమస్ కూడా అయినాయి, లైక్ నారాయణపేట్ శారీస్, సిరిసిల్లా టాయ్, నిర్మల్ టాయ్స్, సిరిసిల్లా శారీస్. సిరిసిల్లా స్పెషల్ ఏంటిది అంటే వాళ్ళు ఒక అగ్గిపెట్టెలో సరిపోయేంత చీరని రెడీ చేస్తారు వాళ్ళు. నిర్మల్ దేనికి ఫేమస్ అంటే వాళ్ళు టాయ్స్ని ప్రిపేర్ చేస్తారు, చెక్క బొమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. సో వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ హియర్. వాట్ డూ యూ సీ ఇన్ దీస్ పిక్చర్స్? వేర్ డూ యూ ఫైండ్ దెమ్? ఓకే, ఈ పిక్చర్స్ అన్నీ ఏంటివి, అవి మనం ఎక్కడ చూడగలం? వై డిడ్ ద ఉమెన్ మేకప్ హర్ సెల్ఫ్ డిఫరెంట్లీ? సో వీ డోంట్ హ్యావ్ ద హియర్ ఉమెన్ పిక్చర్. సో దిస్ ఈస్ ద వేస్ట్ ఆఫ్ క్వశ్చన్. Are these handicrafts and the makeup a part of our culture? Give reasons to your answers. సో ఈ చేనేతవి, ఇక్కడ ఉన్నవి అన్నీ మన లైఫ్లో ఒక పార్టా లేదా మనవి కల్చరా? ఎందుకు? రీజన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. సో వీ హ్యావ్ ఏ ఓరల్ డిస్కస్ హియర్. టాక్ ఆన్ ఆర్ట్ అండ్ కల్చరల్ ఫార్మ్స్ ఆఫ్ యువర్ ఏరియా. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమడుతున్నారు అంటే మీ ఏరియాలో ఏవైతే ఆర్ట్ అండ్ కల్చర్స్ ఉంటాయో అవి దాని గురించి మాట్లాడమని అడుగుతున్నాడు. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఎవ్రీ ఏరియా హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. ఓకే, సో విల్ సీ ద లెసన్ నౌ. The story is the story of Ikat. Actually the lesson name is the story of Ikat. So some students are talking about their class teacher, so we will see now that. Bell rang for the next class. The small break before the next class was enough for the children. They moved around and started chatting. The mandatory 5 minutes was over and the teacher did not come. Okay, ఇది ఒక స్కూల్లో జరుగుతుందన్నమాట కాన్వర్సేషన్ అంతా. సో బెల్ ర్యాంగ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. సో స్కూల్లో మనకి యాజ్ యూజువల్ 7 or 8 పీరియడ్స్ ఉంటాయి. సో ఒక పీరియడ్ తర్వాత ఒక పీరియడ్కి మనకి బెల్ కొడతారు. సో ఆ బెల్ అయిందనమాట. ద స్మాల్ బ్రేక్ బిఫోర్ ద నెక్స్ట్ క్లాస్ వాజ్ ఎనఫ్ ఫర్ ద చిల్డ్రన్. సో ఒక క్లాస్కి మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చిందనమాట. సో ఆ చిన్న బ్రేక్ వాళ్ళకి సరిపోతుందంట. దే మూవ్డ్ అరౌండ్ అండ్ స్టార్టెడ్ చాటింగ్. సో ఆ గ్యాప్లోనే అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండకుండా ఒకరి ప్లేస్లోకి ఇంకొకరు ప్లేస్లోకి ఇంకొకరు వెళ్ళి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, చిట్ చాటింగ్ చేస్తున్నారు అనమాట. ద మ్యాండేటరీ 5 minutes వాజ్ ఓవర్ అండ్ ద టీచర్ డిడ్ నాట్ కమ్. సో ఆ 5 minutesలో ఆ స్మాల్ బ్రేక్ ఏదైతే ఉంది ఆ 5 minutesలో ఒకరితో ఒకరు అందరు మాట్లాడుకున్నారు, ఆ బ్రేక్ అయిపోయింది, కానీ టీచర్ ఇంకా క్లాస్కి రాలేదన్నమాట. ద చిల్డ్రన్ స్టార్టెడ్ వండరింగ్. సో అక్కడ ఉన్న చిల్డ్రన్ అంతా చాలా షాక్ అవుతున్నారు, ఇంకా టీచర్ ఎందుకు క్లాస్కి రాలేదు అని.
రమ్య, డూ యూ థింక్ జానకి టీచర్ ఈజ్ అబ్సెంట్? సో ఎవరు అడుగుతున్నారు రమ్యని, ఏమని అంటే జానకి టీచర్ ఈరోజు అబ్సెంట్ అయిందా అని అడుగుతున్నారు. రమ్య లుకింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ సెడ్, హౌ డు ఐ నో? సో రమ్యని అడగగానే జానకి టీచర్ వచ్చిందా ఈరోజు అబ్సెంట్ అయిందా అని అడగగానే రమ్య ఏం చేసిందంటే క్లాస్ రూమ్ నుంచి ఇలా బయటికి చూసి నాకెలా తెలుస్తుంది అని అంటది. A few students were grinning. Everyone knew Ramya loved Janaki teacher who taught them social studies. సో గ్రిన్నింగ్ అంటే ఏంటిది అంటే పెద్దగా నవ్వడంని మనం గ్రిన్నింగ్ అంటాం. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ రమ్య జానకి టీచర్ వచ్చిందా ఈరోజు అబ్సెంట్ అయిందా అని అడుగుతారు కదా క్లాస్లో. అప్పుడు రమ్య బయటికి చూసి నాకెలా తెలుస్తుంది అని మళ్ళీ అంటది. అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నవ్వుతారు అనమాట చాలా గట్టిగా. ఎందుకు అంటే ఎవ్రీవన్ న్యూ రమ్య లవ్డ్ జానకి టీచర్ హూ టాట్ దెమ్ సోషల్ స్టడీస్. సో ఇక్కడ జానకి టీచర్ వాళ్ళకి ఏం చెప్తుంది అంటే సోషల్ స్టడీస్ చెప్తుంది. ఇంకా రమ్య అనే స్టూడెంట్కి జానకి టీచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సడన్లీ దే నోటీస్ దట్ టీచర్ క్యారింగ్ బండల్స్ ఆఫ్ క్లాత్ వాకింగ్ టువర్డ్స్ ద క్లాస్. సో ఈ కాన్వర్జేషన్ వీళ్ళ మధ్య అవుతూ ఉంది. సో అప్పుడే వాళ్ళు ఇంకా ఏం నోటీస్ చేసిరు అంటే సడన్ గా ఆ జానకి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా క్లాత్ ఉన్న బండల్స్ అన్ని తీసుకొని వాళ్ళ క్లాస్ వైపు వస్తుంది. A few of them dashed to help her. They all liked her as she was fair to everyone and was never partial to one student. సో అందరు ఆమె క్లాత్ ఆఫ్ బండల్స్ తీసుకొని వస్తుంది కదా, సో ఆమె దగ్గరికి వెళ్ళిరనమాట ఆమెకి హెల్ప్ చేయడానికి. ఆమె చాలా బండల్స్ తీసుకొని వస్తుంది కదా, సో ఆమెకి హెల్ప్ చేయడానికి ఆమె దగ్గరికి వాళ్ళందరూ వెళ్ళిరనమాట. ఆమె అంటే క్లాస్లో చాలా ఇష్టం అందరికీ, అందరి స్టూడెంట్స్కి. ఎందుకు అంటే ఆమె అందరి స్టూడెంట్స్ని చాలా ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది, ఎవరికి పార్షాలిటీ చూపించదు అనమాట. అంటే నువ్వు ఎక్కువ చదువుతావు నువ్వు తక్కువ చదువుతావు అనే పార్షాలిటీస్ అలాంటివి ఏం లేకుండా ఆమె అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. ద బ్రిలియంట్ రెడ్ అండ్ బ్లాక్ చెక్డ్ రుమాల్స్ partial to one student. The brilliant red and black checked rumals, shawls with black and blue geometric patterns caught the attention of the class and the teacher handed over the material to the eager helpers. సో కొంతమంది ఆమెకి హెల్ప్ చేయడానికి, జానకి టీచర్కి హెల్ప్ చేయడానికి ఆమె దగ్గరికి వెళ్ళినారు కదా ఆమె క్లాస్లోకి రాకముందుకే. సో వాళ్ళు ఏం చూస్తారు అక్కడ అంటే ద బ్రిలియంట్ రెడ్ అండ్ బ్లాక్ చెక్డ్ రుమాల్స్ అంటే కర్చీఫ్స్ అనమాట. ఓకే, ఆ కర్చీఫ్స్ ఎలా ఉన్నాయి అంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ చెక్స్ అనమాట. అంటే ఇలా లైన్స్, హారిజెంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ ఉన్నాయి. చెక్డ్ అంటే బాక్సెస్ అనమాట. షాల్స్ విత్ బ్లాక్ అండ్ బ్లూ జోమెట్రిక్ ప్యాటర్న్స్ కాట్ ద అటెన్షన్ ఆఫ్ ద క్లాస్. ఇంకా షాల్స్ ఎలా ఉన్నాయి అంటే బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఉన్నాయి. జోమెట్రిక్ ప్యాటర్న్స్ అంటే మనకి ట్రయాంగిల్, స్క్వేర్స్ అలాంటివి కాట్ ద అటెన్షన్ ఆఫ్ ద క్లాస్. సో అవన్నీ చూడగానే పిల్లలందరికీ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ చాలా నచ్చినాయి, వాళ్ళు బాగా అట్రాక్ట్ అయినారు వాటికి. యాజ్ ద టీచర్ హ్యాండెడ్ ఓవర్ ద మెటీరియల్స్ టు ద ఈగర్ హెల్పర్స్. సో వాళ్ళందరూ ఆమెకు హెల్ప్ చేయడానికి వచ్చినారు కాబట్టి అండ్ ఇంకా వాళ్ళు చాలా ఈగర్గా ఆ బండల్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఆ టీచర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసింది అనమాట ఆ బండల్స్ అన్ని. షీ పిన్డ్ దెమ్ నీట్లీ ఆన్ ద సాఫ్ట్ బోర్డ్ అండ్ ద డ్రాగ్ క్లాస్ సడన్లీ లుక్డ్ వైబ్రెంట్. So she pinned them neatly on the soft board and the drab class suddenly looked vibrant. Drab ante interesting anamata, interest. Vibrant ante like silent ga undadam ledante energy ga, enthusiastic ga, happy ga చూడడం అనమాట. అంటే ఏదైనా చెప్తారేమో అని ఈగర్గా వెయిట్ చేయడం అనమాట హ్యాపీనెస్ తో. సో ఆ టీచర్ ఆ స్టూడెంట్స్కి ఆ బండల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత క్లాస్కి వెళ్ళి ఆ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బోర్డ్ పైన నీట్గా పిన్ చేసింది అనమాట. ఎలా పిన్ చేసింది అంటే అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బోర్డ్ తీసుకొని చిన్న చిన్న క్లాత్ పీసెస్ ఉంటాయి కదా అవి ఒకటి అన్నీ ఒక వరుసలో పెట్టింది. టీచర్, వాట్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్, వై డిడ్ యూ బ్రింగ్ దెమ్? చిల్డ్రన్ పెల్టెడ్ హర్ విత్ క్వశ్చన్స్. సో పెల్టెడ్ అంటే ఆస్కింగ్, కీప్ ఆన్ ఆస్కింగ్ అనమాట. సో చిల్డ్రన్ టీచర్ని ఏం అడుగుతున్నారంటే వాట్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ క్లాత్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో వై డిడ్ యూ బ్రింగ్ దెమ్, ఇవన్నీ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చినారు అని ఒకరి వెంట ఒకరు అడుగుతూనే ఉన్నారనమాట ఆమెను. షీ స్మైల్ అండ్ wrote on the blackboard, textiles of India, ikat of Andhra Pradesh. No one could spell ikat. Someone yelled ikat and a few children giggled. Janaki teacher said it is pronounced I as in I, it, ka, and as in Kamala, and T as TH in both.
ఇకత్ ఈజ్ అన్ ఇండోనేషియన్ టర్మ్ మీనింగ్ టు బైండ్ ఆర్ నాట్. సో ఇక్కడ టీచర్ ఏం చేసింది అంటే ఆమె ఏం చేసి స్మైల్ అండ్ రాట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఆమె ఏం చేసింది, ఇవన్నీ ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చినారు అని ఆమె క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో ఆమె చిన్న స్మైల్ ఇచ్చి బ్లాక్ బోర్డ్ పైన ఏం రాసింది అంటే టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా, ఇకత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా అని రాసింది, అది అందరికీ అర్థమైంది. అంటే ఇవి ఇండియాలో తయారు చేయబడిన క్లాత్స్ అనమాట, ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇకత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో ఇకత్ అని ఆంధ్రప్రదేశ్ అని రాసింది. సో ఆంధ్రప్రదేశ్ అయితే అందరు ప్రొనౌన్స్ చేయగలుగుతారు, కానీ ఇకత్ని వాళ్ళు ఎవరు ప్రొనౌన్స్ చేయలేకపోయినారనమాట. నో వన్ కుడ్ స్పెల్ ఇకత్. someone yelled ikat and a few children giggled. సో అలాగే ఎవరికి ఇది స్పెల్లింగ్ చెప్పడానికి రావట్లేదు, అందుకని అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఒకలాగా చెప్తుంటే చాలా మంది స్టూడెంట్స్ నవ్వినారు అనమాట. గిగిల్డ్ అన్నా కూడా నవ్వడమే. జానకి టీచర్ సెడ్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ I as in it, ka, okay, as in Kamala, and T as TH in both. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రొనౌన్స్ చేస్తున్నారు అనమాట. కొంతమంది క్యాట్ అని, కొంతమంది ఐ క్యాట్ అని ప్రొనౌన్స్ చేస్తున్నారు. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా మంది గట్టిగా నవ్వుతున్నారు అనమాట. సో అప్పుడు జానకి టీచర్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని చెప్తుంది అనమాట. ఎలా అంటే ఐ యాజ్ ఇన్ ఇట్. సో ఐని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే ఇట్కి మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఐని ఈ లాగా ప్రొనౌన్స్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఐ అంటే ఈ అని ప్రొనౌన్స్ చేయాలి. కా యాజ్ ఇన్ కమల. ఓకే, కమల అని మనం పిలిచినప్పుడు కేఏని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అలా కేఏని ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఐని ఈ అంటున్నారు, కాని కానే అంటున్నారు. సో ఈ కా అయింది. అండ్ ఇంకా టీని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే బోత్ అన్నప్పుడు మనకి BOTH వస్తుంది. సో టీహెచ్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, అండ్ విత్లో టీహెచ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తామో మనము టీని అలా ప్రొనౌన్స్ చేయాలన్నమాట. సో టోటల్గా ఇది ఏమైపోతుంది అంటే ఇట్లో ఈ అవుతుంది, కాలో కా అవుతుంది, టీ ఏమో బోత్లో విత్లో టీహెచ్ ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అలా అనమాట. ఇకత్ అని ప్రొనౌన్స్ చేయాలి అని చెప్తుంది. ఈజ్ అన్ ఇండోనేషియన్ టర్మ్ మీనింగ్ టు బైండ్ ఆర్ నాట్. సో ఈ వర్డ్ ఎక్కడి నుంచి తీసుకోబడ్డది అంటే ఇండోనేషియన్ వర్డ్ అనమాట. ఇది మన కంట్రీ వర్డ్ కాదు, ఇండోనేషియన్ వర్డ్ అనమాట. సో దాని మీనింగ్ ఏంటిది అంటే బైండ్ ఆర్ నాట్, అంటే ముడి వేయడం అనమాట. నాట్ అంటే ముడి, బైండ్ అన్నా కూడా అదే వస్తుంది కదా. మనం బైండ్ చేయాలి అంటే మనం చుట్టి ఇలా ముడి వేస్తాం. సో ద క్లాస్ ఫెల్ సైలెంట్. సో ఇది చెప్పగానే జానకి టీచర్ ఇలా ప్రొనౌన్స్ చేయాలి ఇది మీనింగ్ అని చెప్పగానే క్లాస్ అంతా చాలా సైలెంట్గా ఉండిపోయింది అనమాట. రమ్య ఆస్క్డ్ టీచర్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా. సో ఇదంతా చెప్పగానే క్లాస్ అంతా సైలెంట్ అయిపోయింది. సో అప్పుడు రమ్య ఏమని అడుగుతుంది అంటే టీచర్ ఇవన్నీ ఇండోనేషియన్ ప్రోడక్ట్సా, ఇండోనేషియన్ ఫ్యాబ్రిక్సా ఇవన్నీ అని అడుగుతుంది. టీచర్ షూక్ హర్ హెడ్ అండ్ సెడ్ చిల్డ్రన్ కెన్ ఎనీవన్ రిమెంబర్ సీయింగ్ డిజైన్స్ లైక్ దిస్. సో టీచర్ ఏమంటుంది ఇవన్నీ ఇండోనేషియన్ ఫ్యాబ్రిక్సా అంటే టీచర్ నార్మల్గా ఇట్లా సైలెంట్గా ఉండి తల ఊపుతుంది అనమాట. ఊపి ఆమె ఏం చెప్తుంది అంటే మీకు ఈ డిజైన్స్ అన్ని గుర్తున్నాయా, ఎప్పుడైనా చూసినారా మీరు? చిల్డ్రన్ కెన్ ఎనీవన్ రిమెంబర్ సీయింగ్ డిజైన్స్ లైక్ దిస్. మీరు ఎప్పుడైనా చూసినట్టుగా గుర్తుందా మీకు అని అడుగుతుంది. రాఘవ్ సెడ్ టీచర్ ద ప్యాటర్న్ ఆన్ ద రుమాల్ ఈజ్ సిమిలర్ టు ద వన్ ఆన్ మై మదర్స్ శారీ దో ద కలర్స్ ఆర్ నాట్ ద సేమ్. జానకి వాజ్ ప్లీజ్డ్. సో అప్పుడు రాఘవ్ అనే స్టూడెంట్ ఏం చెప్తున్నాడు టీచర్కి అంటే ఈ ప్యాటర్న్ అయితే, ఈ రుమాల్ ప్యాటర్న్ అంటే కర్చీఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మా మదర్ కట్టుకున్న చీర లాగానే ఉంది, కానీ కలర్స్ అయితే సేమ్ కాదు, బట్ ద డిజైన్ ఈజ్ సేమ్ అని చెప్తున్నాడు. సో జానకి టీచర్ అప్పుడు ఓకే అంటుంది. షీ పర్సిస్టెడ్ కెన్ ఎనీవన్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్? ఇట్ ఈస్ క్లోజ్ టు అవర్ స్టేట్ క్యాపిటల్. దేర్ ఐ గేవ్ యూ అ క్లూ. The children started shouting names of all the towns in the state. In the midst of the babble, someone said Nalgonda and the teacher said correct. సో టీచర్ ఇది మా మమ్మీ కట్టుకున్న శారీ లానే ఉంది కానీ కలర్స్ అయితే డిఫరెంట్ అని చెప్పినప్పుడు సరే అని చెప్పి టీచర్ ఇంకా ఏం కంటిన్యూ చేస్తుంది అంటే కెన్ ఎనీవన్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్. సో ఆ ప్లేస్ ఐ మీన్ ఆ ఫ్యాబ్రిక్ తయారు చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఎవరైనా చెప్పగలరా అని అడుగుతుంది. ఇంకా వాళ్ళకి ఏం క్లూ ఇస్తుంది అంటే ఇట్ ఈస్ క్లోజ్ టు అవర్ స్టేట్ క్యాపిటల్ అని చెప్తుంది. అది ఇంకా మన స్టేట్ క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉన్న స్టేట్ అని చెప్తుంది. దేర్ ఐ గేవ్ యూ క్లూ.
The children started shouting names of all the towns in the state. సో అప్పుడు ఇంకా టీచర్ అలా అడగగానే ఎవరైనా చెప్తారా ప్లేస్ అన్నప్పుడు చిల్డ్రన్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో ఒక నేమ్ చెప్తూనే ఉన్నారనమాట. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద బ్యాబుల్, మిడ్స్ట్ అంటే మిడిల్లో, ఓకే, అదంతా అల్లరి అవుతుంది, అందరు ఇష్టం వచ్చిన పేర్లు చెప్తున్నారు. అప్పుడు ఒక సౌండ్ వినిపించింది టీచర్కి, నల్గొండ అని. సో అప్పుడు టీచర్ ఏమంటది, అది కరెక్ట్ అని చెప్తుంది. ఇట్ ఈస్ పోచంపల్లి విలేజ్ ఇన్ నల్గొండ డిస్టిక్. ఓకే, ఇది ఎక్కడ రెడీ చేస్తారు, ఈ ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ రెడీ చేస్తారు అంటే పోచంపల్లిలో రెడీ చేస్తారు. అది నల్గొండ డిస్టిక్లో ఉంది అనమాట. యాక్చువల్లీ పోచంపల్లి అండ్ ఇక్కత్ రెండు సేమ్ లైక్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ అనమాట. సేమ్ డిజైన్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ మనము మా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా సేమ్ కంపారిజన్లో ఉంటారు కదా, అలానే కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. ఇవి కూడా అంతే అనమాట, పోచంపల్లి అండ్ ఇక్కత్. సో సేమ్ డిజైన్ సేమ్ ప్లేస్కి బిలాంగ్ చేస్తాయి, కాకపోతే కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఎవ్రీ వన్ ఇమీడియట్లీ కనెక్టెడ్ టు ద నేమ్. టీచర్, వి ఫర్గాట్, వి కుడ్ నాట్ లింక్, వి ఆల్ నో పోచంపల్లి. సో టీచర్ అది చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఓ షట్, మాకు ఇది తెలుసు కానీ మేము దీన్ని ఇదే అనుకోలేదు, వి ఆల్ నో పోచంపల్లి, మాకు పోచంపల్లి తెలుసు అని చెప్తారు. టీచర్ సెడ్, క్వైట్, let me tell you the story of Ikat. It is a story of our handlooms. What are handlooms? Ahmed was the first to voice the question in everyone's mind. So ikkada we all know పోచంపల్లి అని స్టూడెంట్ చెప్పినప్పుడు టీచర్ ఏమంటది అంటే, సైలెంట్గా ఉండండి, నేను మీకు ఇక్కత్ స్టోరీ అని చెప్తా అని చెప్తుంది. సో ఇక్కత్ స్టోరీ చెప్తా అని చెప్పినప్పుడు యాక్చువల్గా ఈ స్టోరీ ఎవరిది అంటే హ్యాండ్లూమ్స్. హ్యాండ్లూమ్స్ అంటే ఏంటిది అంటే చేనేత వస్త్రాలు రెడీ చేస్తారు కదా, అంటే ఇట్లా మెషిన్లో కాకుండా చేతితో డైరెక్ట్గా నేస్తారు కదా క్లాత్ని, వాళ్ళని హ్యాండ్లూమ్స్, ఐ మీన్ దాన్ని హ్యాండ్లూమ్స్ అంటారు. సో వాట్ ఆర్ హ్యాండ్లూమ్స్? యాక్చువల్గా హ్యాండ్లూమ్స్ అంటే ఏంటిది అని అక్కడ ఉన్న స్టూడెంట్స్లో అహ్మద్ అనే అతను ఫస్ట్ క్వశ్చన్ రేజ్ చేస్తాడనమాట. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ హ్యాండ్లూమ్స్ అని. సో వీ కెన్ సీ ఇన్ ద పిక్చర్ హియర్. సో ఇక్కడ ఒక అతను చేత్తో ఇక్కడ క్లాత్ని, చీరని రెడీ చేస్తున్నాడు. సో వీ కెన్ సీ హియర్ ద థ్రెడ్స్ with 3 colors, yellow, orange and like somewhat half white or grey color. Okay, దీన్ని హ్యాండ్లూమ్స్ అంటారు అనమాట. వీళ్ళని వీవర్స్ అంటారు, నేసే వాళ్ళని వీవర్స్ అంటారు. ఈ మిషన్ ఏదైతే ఉందో అది హ్యాండ్లూమ్ అనమాట. ఓకే, టీచర్ gazed around the class and said, a hand operated loom which waves and has been weaving fabrics for centuries. సో గేజ్డ్ అంటే చూడడం అనమాట, మొత్తం ఇలా అబ్జర్వ్ చేస్తూ చూడడం అనమాట. సో టీచర్ క్లాస్ మొత్తంని ఇలా ఒక రౌండ్గా చూసి అప్పుడు ఏం చెప్తుంది అంటే, హ్యాండ్ ఆపరేటెడ్ లూమ్. లూమ్ అంటే మెషిన్ అనమాట, దాన్ని ఎలా ఆపరేట్ చేస్తారు అంటే హ్యాండ్తో ఆపరేట్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాండ్ లూమ్ అనమాట. సో మనం ఇది 6th క్లాస్ ఎంపరర్స్ న్యూ క్లాత్స్ లెసన్లో మనం ఈ పేరుని వింటాం అనమాట, లూమ్స్. దే విల్ వర్క్ ఆన్ ఎంప్టీ లూమ్స్. ఓకే, వాళ్ళకి ఏమీ ఉండదు అక్కడ, జస్ట్ వాళ్ళు పని చేసినట్టు షో ఆఫ్ చేస్తారు అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఆ లెసన్లో. సో ఇది కూడా సేమ్ అనమాట. ఎవరైతే ఆ లూమ్ని, ఆ మెషిన్ని హ్యాండ్తో ఆపరేట్ చేస్తారో దాన్ని మనం హ్యాండ్ లూమ్ అంటాము. ఎవరైతే అక్కడ వర్క్ చేస్తారో ఫ్యాబ్రిక్ని వాళ్ళని వీవర్స్ అంటాం. సో చేసే పనిని వీవింగ్ అంటాం అనమాట. సో అది ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే చాలా సెంచరీస్ ముందు నుంచి చేస్తున్నారు అనమాట, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి వాళ్ళు చేస్తున్నారు అని అర్థం. ఇన్ ద రేస్ విత్ ద మెషిన్ వీ హ్యావ్ ఫర్గాటెన్ అవర్ హెరిటేజ్. She fell silent and the children recognized her pensive mood and kept silent. Someone hesitantly asked the teacher, you mentioned the story of Ikat. సో చాలా సెంచరీస్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో నుంచి ఇవి రెడీ చేస్తారు అని చెప్తుంది అనమాట టీచర్. ఇన్ ద రేస్ విత్ ద మెషిన్ వీ హ్యావ్ ఫర్గెటన్ అవర్ హెరిటేజ్. హెరిటేజ్ అంటే లైక్ అవర్ కల్చర్ అనమాట. సో ఇంతకుముందు పాతకాలంలో అయితే మన తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు ఈ చేతితో నేసిన చీరలు, కాటన్ చీరలు, గద్వాల్ చీరలు అవే కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు డెవలప్మెంట్ టెక్నాలజీలో పడి మనం మెషిన్తో చేసిన బట్టలు అవి వేసుకుంటున్నాం. సో ఆ టెక్నాలజీలో పడి మనం మన హెరిటేజ్ని మర్చిపోతున్నాము అని చెప్తుంది టీచర్. She fell silent and the children recognized her pensive mood and kept silent. Pensive mood means like serious mood. Okay, serious or sad mood I think. She fell silent and the children recognized. సో ఇది చెప్తూ ఆమె కొద్దిసేపు అలా పాజ్ అయిపోతుంది, సైలెంట్ అయిపోతుంది.
సో అప్పుడు ఆమెని పిల్లలు అబ్జర్వ్ చేస్తారు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసి ఆమె సాడ్గా ఉంది అని అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఇంకా ఏం అడుగుతారు అంటే సమ్వన్ హెసిటెంట్లీ ఆస్క్డ్ టీచర్ యూ మెన్షన్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. హెసిటెంట్లీ అంటే అడగాల వద్దా అనే కన్ఫ్యూజన్లో లైక్ భయపడుతూ అడగడం అనమాట. సమ్వన్ హెసిటెంట్లీ ఆస్క్డ్ టీచర్ యూ మెన్షన్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. టీచర్ మీరు ఇక్కత్ స్టోరీ చెప్తా అని అన్నారు కదా అని చెప్పేసి భయపడుతూ అడుగుతారు అనమాట ఆమెని. సో నౌ ద టీచర్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ అనమాట. సో జానకి బిగన్. జానకి ఈజ్ ఎ టీచర్ హియర్, వి ఆల్ నో దట్. జానకి బిగన్, ఇట్ ఈస్ కాల్డ్ చిటికి ఇన్ తెలుగు, పటోలా ఇన్ గుజరాతీ అండ్ సింప్లీ ఇక్కత్ ఇన్ ఒరియా. సో టీచర్ ఏం చెప్తుంది ఇక్కడ అంటే దీన్ని తెలుగులో మనము చిటికి అంటాం. ఓకే, తెలుగులో చిటికి అంటాం, గుజరాతీలో మనం పటోలా అంటాం. సో పటోలా శారీస్ ఆర్ ఆల్సో బికమ్ వెరీ ఫేమస్ నౌ ఏ డేస్. పటోలా శారీస్ అని చాలా రకాలు మనకి గ్రీన్లో, వైట్లో, బ్లాక్లో చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ వచ్చినాయి. సేమ్ అది కూడా ఇది ఇక్కత్ పోచంపల్లికి బిలాంగ్ చేస్తుంది అనమాట. సో తెలుగులో చిటికి అంటాం, గుజరాతీలో పటోలా అంటాం, అండ్ ఇంకా ఒరియాలో ఇక్కత్ అంటాం అనమాట మనం. So children's attention was divided between her words and the fabrics as she opened a silk patola saree from Patan, Gujarat. సో ఇది చెప్తూ టీచర్ ఏం ఓపెన్ చేసేది అంటే గుజరాత్ నుంచి తెచ్చిన ఒక పటోలా శారీని ఓపెన్ చేసేది అనమాట. సో ఓపెన్ చేస్తూ ఆమె ఏం చెప్తుంది, తెలుగులో చిటికి, గుజరాతీలో పటోలా అండ్ ఒరియాలో ఇక్కత్ అంటాం అని చెప్తారు కదా. సో పిల్లలందరూ చాలా లీన్గా వింటూ ఉంటారు అనమాట, చాలా ఇంట్రెస్టింగ్గా కీన్గా వింటూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ అక్కడ ఆమె చెప్పిన వర్డ్స్లోనే ఏమంటారు మునిగిపోయి ఉంటారు అనమాట. It had a red design on a black background with rows of flowers in the border. The simple leaf design repeated across the body and the flowers in the border created a mesmerizing effect. So ఇక్కడ పటోలా శారీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో శారీ ఏ కలర్లో ఉంది అంటే రెడ్ డిజైన్ ఆన్ ఏ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. సో శారీ అంతా బ్లాక్ కలర్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినా కదా మీకు అవి చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్లో వచ్చినాయి, కానీ రెడ్ కలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ రెడ్ కలర్ కంపల్సరీగా వాళ్ళ డిజైన్స్లో ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా సరే రెడ్ కలర్ మాత్రం కంపల్సరీ బార్డర్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్లాక్ శారీ ఉంది మొత్తం, దానికి రెడ్ డిజైన్ వచ్చింది అనమాట విత్ రోస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్. రోస్లో అనమాట, అంటే ఇలా లైక్ ఒక లైన్లో, వర్టికల్ లైన్లో అనమాట. ఎలా ఉంది అంటే ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్ అనమాట. ఆ వర్టికల్ లైన్లో ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట బార్డర్ లాగా. ద సింపుల్ లీఫ్ డిజైన్ రిపీటెడ్ అక్రాస్ ద బాడీ ఆఫ్ ద బాడీ అండ్ ద ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్. సో ఇక్కడ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టూరా ఒక చిన్న లీఫ్ డిజైన్ అదే కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉందన్నమాట. అది చూడడానికి ఎలా ఉంది అంటే చాలా మెస్మరైజింగ్గా, చూడగానే వావ్ అనేలాగా చాలా అందంగా చీర ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ క్లాత్ అని అందరికీ అర్థమవుతుంది. సో ద టీచర్ సెడ్, ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద వర్డ్ ఇక్కత్ ఆర్ టై అండ్ డై? సో ఇంకా టీచర్ ఏమంటుంది అంటే మీరు ఇక్కత్ అనే వర్డ్ గురించి ఆలోచిస్తున్నారా, లేదు అంటే టై అండ్ డై అంటే కట్టడం గురించి లేదా రంగులు వేయడం గురించి ఆలోచిస్తున్నారా? వైల్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద ఫ్యాబ్రిక్స్, ఆ ఫ్యాబ్రిక్స్ని చూస్తూ అంటే ఆ క్లాత్స్ ఏవైతే అక్కడ ఉన్నాయో వాటిని చూస్తూ మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కత్ అనే వర్డ్ గురించా, లేదంటే టై అనే వర్డ్ గురించా, ముడి గురించా, లేదంటే అక్కడ ఉన్న రంగుల గురించా అని అడుగుతుంది. అండ్ ఇంకా ఏం క్వశ్చన్ వేస్తుంది అంటే వాట్ కెన్ బి ద ఒరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్, అంటే ఈ వర్డ్ ఎక్కడ పుట్టింది, ఎలా జనరేట్ అయ్యింది వర్డ్ అని అడుగుతుంది. నో వన్ ఆన్సర్డ్ బట్ లుక్డ్ ఎక్స్పెక్టెంట్లీ యాజ్ షీ కంటిన్యూడ్. సో ఆమె క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరు ఆన్సర్ చెయ్యరు, కానీ బట్ వాళ్ళు హోప్ఫుల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఆమెనే కంటిన్యూ చేస్తుంది, దాని గురించి చెప్తుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇన్ హ్యాండ్ వేవింగ్ వీ హ్యావ్ థ్రెడ్స్ స్ట్రెచ్డ్ లెంగ్త్ వైజ్ కాల్డ్ వార్ప్. సో మనం హ్యాండ్ వేవింగ్ అయితే ఏదైతే చేనేత వస్త్రాలు అంటే ఐ మీన్ చీర అలాంటివి చేస్తారో, సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ పిక్చర్లో ఇక్కడ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ లెంత్ వైజ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, దాన్ని మనం వార్ప్ అంటాం అనమాట. WARP వార్ప్ అంటాం. ఓకే, అండ్ ద థ్రెడ్స్ ఇంటర్సెక్టింగ్ దెమ్ విడ్త్ వైజ్ కాల్డ్ వెఫ్ట్. సో దీన్ని మనం వాఫ్ట్ అంటాము.
సారీ వార్ప్ అంటాము. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక తాడు ఈ మిషన్ లోంచి వచ్చి ఈ చీరని అల్లుతుంది అనమాట. దాన్ని మనము వెఫ్ట్ అంటాం. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సి, ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఉన్న దాన్ని మనము వార్ప్ అంటాం. ఓకే, దీని నుంచి ఈ మిషన్ నుంచి ఈ చీరలోకి ఇంకొక దారం వచ్చినప్పుడు దాన్ని మనము వెఫ్ట్ అంటాం. అంటే దీన్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది అనమాట, దాన్ని మనము వెఫ్ట్ అంటాం. ఓకే, imagine the graph sheet and the x-axis and the y-axis, how they crisscross to form square motifs. సో దీన్ని చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది అంటే, మ్యాథ్స్ లో మనం గ్రాఫ్స్ వేస్తాం కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో ఒకదాని నుంచి ఒకదానికి క్రిస్ క్రాస్ అయ్యి ఎలా స్క్వేర్ ఫామ్ అవుతుందో అది మనకి గుర్తొస్తుంది అనమాట. అహ్మద్ వాజ్ ఎక్సైటెడ్. టీచర్, వార్ప్ ఈజ్ స్ట్రెచ్డ్ అలాంగ్ వై యాక్సిస్ and weft along x-axis. The class was thrilled as a new understanding came. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే, అహ్మద్ చాలా ఎక్సైటింగ్ గా టీచర్ వాప్ అంటే వై యాక్సిస్ అండ్ వెఫ్ట్ అంటే ఎక్స్ యాక్సిస్, సో రెండు మాకు ఇక్కడ చాలా బాగా అర్థమైనాయి అని చెప్తాడు అనమాట. సో నెక్స్ట్, జానకి said, in ikat the threads are carefully sorted. Warp and weft divided into bundles, then tied with locally available waterproof materials like plastic sheets, rubber strips from car and bicycle tires, then dropped into color. Once you untie the knots, you can see white threads dotted with color at intervals. Ravi said, teacher, how do they know where to tie the knots? Janaki smiled. The ties indicate the design we want. We can look at a design or a motif and a tie. Ravi looked puzzled. It did not seem simple. సో ఇక్కడ చూడొచ్చు, మనము ఒక క్లాత్ తీసుకున్నారు వాళ్ళు, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఒక్కొక్కలాగా ముడి వేసిరు దీన్ని. ఓకే, ఇక్కడ దారంతో ఇక్కడ మనకి కార్ టైర్, సైకిల్ టైర్ అలాంటివి ఉంటాయి కదా, సో దాంతో గట్టిగా ముడి వేసిరు వాళ్ళు. సో ఇంకా టీచర్ ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, జానకి said, in ikat the threads are carefully sorted, warp and weft divided into bundles, then tied with locally available waterproof materials like plastic sheets, rubber strips from car and bicycle tires, then dropped into water. Once you untie the knots, you can see the white threads dotted with color at intervals. సో ఇక్కడ జానకి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వాళ్ళకి స్టూడెంట్స్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే, వాళ్ళు వార్ప్ అండ్ వెఫ్ట్ని అంటే వర్టికల్ని ఇంకో హారిజెంటల్ని ఏదైతే దాన్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ క్లాత్ని చాలా కేర్ఫుల్గా ఒక లైన్లో పెడతారనమాట. పెట్టి దెన్ టైడ్ విత్ లోకల్లీ అవైలబుల్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్. సో వాళ్ళు ఇంకా ఒక లైన్లో పెట్టుకొని దాన్ని ఎలా కట్టేస్తారు అంటే, వాటర్ ప్రూఫ్ ఏవైతే ఉంటాయో దాంతో గట్టిగా ముడి వేస్తారనమాట. అవి ఏవైనా ఉండొచ్చు, ప్లాస్టిక్ షీట్స్ అయినా ఉండొచ్చు, లేదంటే కార్కి బైసైకిల్కి టైర్స్ ఉంటాయి కదా, దాంతో ముడి వేసి వాళ్ళు కలర్లో డ్రాప్ చేస్తారనమాట దాన్ని. ఓకే, కలర్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో డ్రాప్ చేస్తారు. వన్స్ యూ untie the knots, you can see white threads dotted with color at intervals. ఒక్కసారి మనం అది వాటర్లో ముంచి తీసిన తర్వాత ఆ టైస్ ఏవైతే ఉన్నాయో, ముళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం విప్పేస్తే అవి మనం ముడి వేసిన దగ్గర అక్కడక్కడ మనకి కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. రవి said, teacher, how do they know where to tie the knots? Really a good question, great question కదా. సో రవి అనే ఒక స్టూడెంట్ టీచర్ని ఏం అడుగుతాడు అంటే, వాళ్ళకి కరెక్ట్గా అక్కడిని ముడేయాలని ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. సో జానకి స్మైల్డ్. సో టీచర్ అక్కడ చిన్నగా నవ్వుతుంది అనమాట. ద టైస్ ఇండికేట్ ద డిజైన్ వి వాంట్. సో వాళ్ళకి ఏదైతే డిజైన్ కావాలో అదే డిజైన్ వచ్చేటట్టు వాళ్ళు టై చేస్తారనమాట, ముడేస్తారనమాట ఆ క్లాత్స్కి. వీ కెన్ లుక్ ఎట్ ఏ డిజైన్ ఆర్ ఏ మోటిఫ్ అండ్ టై. రవి లుక్డ్ పజిల్. ఇట్ డిడ్ నాట్ సీమ్ సింపుల్. సో అదంతా వేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఒక కలర్, ఒక డిజైన్ కనిపిస్తుంది అనమాట. సో రవికి ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది అండ్ ఇంకా అతనికి ఇది చాలా సింపుల్ అని అస్సలు అనిపించదు అనమాట. Ravi, you're absolutely right, the teacher said. It is not easy. First you count the threads, measure the distance,
calculate when to repeat a pattern, only then you can tie the knots. సో టీచర్ ఏమంటది అంటే, రవి నువ్వు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు, ఇదంతా సింపుల్ ఏం కాదు అని అంటది. ఎందుకు అంటే ఫస్ట్ యూ కౌంట్ ద థ్రెడ్స్, ఫస్ట్ నువ్వు థ్రెడ్స్ని కౌంట్ చేసుకోవాలి, మెజర్ ద డిస్టెన్స్ అండ్ డిస్టెన్స్ని మెజర్ చేయాలి, క్యాల్కులేట్ వెన్ టు రిపీట్ ఏ ప్యాటర్న్. సో ఇంకా నువ్వేం క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే ఆ డిజైన్ ఏదైతే ఉందో అది ఎంత దూరంలో వస్తుందో కూడా నువ్వు చూసుకోవాలి, అప్పుడైతేనే నువ్వు కరెక్ట్గా ముడి వేయగలవు అక్కడ క్లాత్కి అని చెప్తుంది అనమాట. సో నువ్వు అనుకున్నట్టే ఇది అంత ఈజీ ఏం కాదు అని అంటది. టీచర్ ఇట్ సీమ్స్ లైక్ డిఫికల్ట్ మ్యాథ్స్, రమ్య సెడ్. రియల్లీ నాకు కూడా మ్యాథ్స్ అంటే ఐ టు ఫీల్ వెరీ డిఫికల్టీ డూయింగ్ ప్రాబ్లమ్స్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్. సో రమ్య ఏమంటది అని అంటే ఇట్ సీమ్స్ లైక్ డిఫికల్ట్ మ్యాథ్స్, ఇది ఒక మ్యాథ్స్ ప్రాబ్లం లాగానే చాలా డిఫికల్ట్గా ఉంది అని చెప్తుంది అనమాట. కరెక్ట్. వీవర్స్ మే నాట్ బి ఫార్మల్లీ ఎడ్యుకేటెడ్ బట్ హ్యావ్ కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ ఎట్ దేర్ ఫింగర్ టిప్స్. సో ఏమంటది జానకి టీచర్ అప్పుడు, ఎస్ యు ఆర్ కరెక్ట్, నువ్వు ఏదైతే అన్నావో దట్ ఈస్ వెరీ కరెక్ట్. కానీ వీవర్స్ అంత ఫార్మల్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ వాళ్ళు కొంచెం కూడా చదువుకొని ఉంటారు, కానీ వాళ్ళు చాలా తెలివిగా క్యాల్కులేట్ చేస్తారు, అది కూడా వాళ్ళ ఫింగర్ టిప్స్ పైన ఇలా చేత్తోనే వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని డిజైన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. దే డ్రా ప్యాటర్న్స్ ఆన్ ద గ్రాఫ్స్ అండ్ కాపీ దెమ్ ఆన్ ద థ్రెడ్స్. వాళ్ళు ఏవైతే డిజైన్స్ వేయాలి అని అనుకుంటారో ఫస్ట్ వాళ్ళు ఒక ప్యాటర్న్లో గ్రాఫ్ పైన వేసుకొని దాని తర్వాత వాళ్ళు థ్రెడ్స్ పైన కాపీ చేస్తారు. జానకి కంటిన్యూడ్, just close your eyes and imagine threads stretched out long with dots of different colors shining. I have seen such a sight in villages of Nalgonda. Someone said, teacher, the dots are like raindrops, chukka. That is how the name Chitiki Rumal. This was the favorite headgear of fishermen and other laborers. It was also the towel on the shoulders of traders in Gujarat. సో ఇంకా టీచర్ ఏమంటది ఇక్కడ అంటే వాళ్ళు గ్రాఫ్ పైన ఫస్ట్ ప్యాటర్న్ అంతా డ్రా చేసుకొని దాన్ని వాళ్ళు ఇక్కడ థ్రెడ్స్ పైన కాపీ చేస్తారు అని చెప్తుంది. ఇంకా దాని తర్వాత ఆమె ఏమంటది అంటే జస్ట్ మీరందరూ ఒక్కసారి ఇట్లా ఐస్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి సో ఇంకా టీచర్ వాళ్ళకి ఏం చెప్తుంది అంటే జస్ట్ మీరు ఒకసారి ఇలా ఐస్ క్లోజ్ చేసి ఇమాజిన్ చెయ్యండి. ఏమని ఇమాజిన్ చేస్తారు అంటే థ్రెడ్స్ స్ట్రెచ్డ్ అవుట్. సో టీచర్ వాళ్ళని కళ్ళు మూసుకొని ఏం ఇమాజిన్ చేయమంటుంది అంటే ఓకే టీచర్ ఏమంటుంది, జానకి టీచర్ ఏం కంటిన్యూ, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్. ఒకసారి మీ కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేయండి ఏంటంటే థ్రెడ్స్ స్ట్రెచ్డ్ అవుట్ లాంగ్ విత్ డాట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ షైనింగ్. ఒక ఏమంటారు స్ట్రెచ్డ్ థ్రెడ్స్, చాలా పొడవాటి ఒక థ్రెడ్స్ని అంటే కొన్ని బండల్స్ ఆఫ్ థ్రెడ్స్ని తీసుకొని విత్ డాట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ షైనింగ్, దానిపైన డిఫరెంట్ కలర్స్తో డాట్స్ వేస్తే అవి ఎంత షైనింగ్గా ఉంటాయో అని చెప్తుంది అనమాట. ఐ హ్యావ్ సీన్ సచ్ ఎ సైట్ ఇన్ విలేజెస్ ఆఫ్ నల్గొండ. సో ఇంకా మీరు జస్ట్ ఇమాజిన్ చేసారు కదా, అదే దాన్ని నేను నల్గొండ విలేజ్లో చూసిన అని చెప్తుంది అనమాట. సో అప్పుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్లో ఒకరు ఏమంటున్నారు అంటే someone said, teacher, the dots are like raindrops, chukka. That is how the name Chitiki Rumal. ఓకే ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్ కదా, సో వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపించింది అది వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు అని అంటే టీచర్ ద డాట్స్ ఆర్ లైక్ రెయిన్ డ్రాప్స్. సో ఇక్కడ టీచర్ చెప్పింది కదా ఆ థ్రెడ్స్ పైన డాట్స్ ఉంటాయి, అవి చాలా షైనింగ్గా ఉంటాయి కలర్స్తో అని. సో అవి ఎలా ఉంటాయి, ఆ డాట్స్ ఎలా ఉంటాయి అంటే అవి రెయిన్ డ్రాప్స్ అనమాట. అంటే వర్షపు చుక్కలు, వాన నీటి, అంటే మనకి చాలా గట్టిగా వర్షం పడక ముందుకు చిన్న చిన్న చినుకులు వస్తాయి కదా, సో ఆ చినుకుల్ని మనం చుక్కలు అంటాం కదా, సో అలా అనమాట. దట్ ఈస్ హౌ ద నేమ్ చిటికీ రుమాల్. సో అందుకనే వాళ్ళు కర్చీఫ్స్కి చిటికీ అని పేరు పెట్టినారేమో అని అంటాడు అనమాట. దిస్ వాజ్ ద ఫేవరెట్ హెడ్ గేర్ ఆఫ్ ఫిషర్ మ్యాన్ అండ్ ద అదర్ లేబర్స్. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు అంటే అందుకని ఇది ఫిషర్ మ్యాన్స్కి ఇంకా చాలా మంది లేబర్స్ ఉంటారు కదా, డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు తలకి కట్టుకొని ఉంటారు ఎప్పుడు అని అంటాడు అనమాట. ఇట్ వాజ్ ఆల్సో ద టవల్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్ గుజరాత్. సో చాలా మటుకి గుజరాత్లో బిజినెస్ చేసే వాళ్ళందరూ ఈ టవల్స్ వాళ్ళ షోల్డర్స్ పైన వేసుకొని ఉంటారు అనమాట.
సో గుజరాత్లో చాలా మంది చాలా బిజినెస్ చేసే వాళ్ళందరూ ఈ రుమాల్స్ని ఈ టవల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని షోల్డర్ పైన వేసుకొని ఉంటారు అన్నమాట. షీ సడన్లీ థాట్ ఆఫ్ అనదర్ ఎక్స్ప్లెనేషన్. సో సడన్ గా జానకి టీచర్కి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ గుర్తొస్తుంది అనమాట. షీ ఆస్క్డ్, ఆమె ఏమడుగుతుంది, చిల్డ్రన్ వెన్ యూ హ్యావ్ టు మెజర్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఎ మెటీరియల్ యూ యూజ్ ఎ స్పెసిఫిక్ వర్డ్ ఇన్ తెలుగు. సో చిల్డ్రన్స్ని అక్కడ ఉన్న స్టూడెంట్స్ని టీచర్ ఏమని అడుగుతుంది అని అంటే, మీరు చిన్న క్వాంటిటీని ఏదైనా మెజర్ చేయాలి అని అంటే తెలుగులో మనం ఒక వర్డ్ యూజ్ చేస్తాము అని అంటుంది. ఓకే, మనం ఏదైనా అంటాం కదా, మనము ఉప్పు సరిపోలేదంటే కొంచెం ఉప్పు అయితే బాగుండు, కొంచెం షుగర్ అయితే బాగుండు అని అంటాం కదా, అలా అనమాట. ఒక స్పెసిఫిక్ వర్డ్ యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ వర్డ్. సో దిస్ టైమ్ రమ్య ఆన్సర్డ్ ప్రాంప్ట్లీ. సో ఇలా టీచర్ అనగానే అక్కడ ఉన్న రమ్య స్టూడెంట్ ఉంది కదా, జానకి టీచర్ వాళ్ళ స్టూడెంట్, అమ్మాయి ఎగ్జాక్ట్గా చిటికెడు అని చెప్పేస్తుంది అనమాట. అండ్ బిఫోర్ షీ కంప్లీటెడ్ కాంప్రిహెన్షన్ వాజ్ రిటర్న్ లార్జ్ అండ్ ఎవ్రీ చైల్డ్స్ ఫేస్. సో టీచర్ అడిగినప్పుడు రమ్య వెంటనే ఆన్సర్ చేసేది కదా చిటికెడు అని. సో ఆమె కంప్లీట్ చేసే లోపే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ అర్థమైపోతుంది అనమాట, అంటే అది ఏంటిది అనేసి. ఓకే, దిస్ టైమ్ రమ్య ఆన్సర్డ్ ప్రాంప్ట్లీ చిటికెడు. అండ్ బిఫోర్ షీ కంప్లీటెడ్ కాంప్రిహెన్షన్ వాజ్ రిటర్న్ లార్జ్ అండ్ ఎవ్రీ చైల్డ్స్ ఫేస్. సో అందరికీ వాళ్ళకి చాలా కంప్లీట్గా, కాంప్రిహెన్షన్ అంటే లైక్ కంప్లీట్గా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట, అది వాళ్ళ ఫేస్లోనే తెలిసిపోతుంది అనమాట. టీచర్, చిటికీ మీన్స్ స్మాల్ అండ్ స్మాల్ డాట్స్ ఆఫ్ కలర్ విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇకత్ దే కోరస్డ్. సో ఆమె అలా చెప్పగానే ఇంకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏం చెప్తున్నారు, ఒకరి వెనకాల ఒకరు కోరస్ పాడినట్టు, మనం సాంగ్కి ప్లేబ్యాక్ కోరస్ పాడే వాళ్ళు ఉంటారు కదా. సో ఒకరు ఆన్సర్ చెప్పగానే ఇంకొకరు అలా ఏమంటున్నాడు అంటే, చిటికీ అంటే చిన్నగా, స్మాల్ అనమాట. సో స్మాల్ డాట్స్ ఆఫ్ కలర్ విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇకత్. సో ఇకత్కి ఇది ఒక స్పెషాలిటీ అని చెప్తున్నారు అనమాట. ఏం స్పెషాలిటీ అంటే లైక్ రెయిన్ డ్రాప్స్, చిటికి చుక్కలు. ఓకే, ద క్లాస్ వాజ్ జుబిలెంట్ మీన్స్ ఫీలింగ్ హ్యాపీనెస్ అనమాట. సో ఇది వినగానే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. దే వర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ అన్ ఒరిజినల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎ హిస్టారికల్ ఫ్రేజ్. సో ఇప్పుడు వాళ్ళకి ఇకత్ అంటే ఏంటిది అని ఒక కంప్లీట్ క్లారిఫికేషన్ వాళ్ళకి వస్తుంది అనమాట. అండ్ ఒరిజినల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ హిస్టారికల్ ఫ్రేజ్ అంటే యాక్చువల్గా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా ఇయర్స్ ఎగో నుంచి ఈ హ్యాండ్లూమ్స్ అనేవి వర్క్ చేస్తే మనకి గద్వాల్, పోచంపల్లి, ఇకత్, పటోలా శారీస్ ఇవన్నీ. సో అదేంటిది అనేసి ఈ హిస్టారికల్ వర్డ్ గురించి వాళ్ళకి చాలా ఈజీగా ఇక్కడ అర్థమవుతుంది అనమాట టీచర్ ఈ వర్డ్ చెప్పగానే. When trade was vigorous with other nations in Southeast Asia, tie and dye or chitiki as lengths of fabric was a favorite export item, both in silk and cotton, she said. So trade was vigorous అంటే ట్రేడింగ్ అనేది చాలా బాగా జరుగుతున్నప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో టై అండ్ డై ఆర్ చిటికి as lengths of fabric was a favorite export item. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు సౌత్లో, ఈస్ట్లో, అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఈ ఐటమ్ని బాగా ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళంట. ఇంకా వాళ్ళు ఏమనేది అంటే దాన్ని టై అండ్ డై అనమాట. ఓకే, ముడి వేసి దానికి రంగులు అద్దడం, దాన్ని మనం చిటికీ అని కూడా అంటాం. సో అది వాళ్ళ ఫేవరెట్ ఎక్స్పోర్ట్ ఐటమ్ అంట. అప్పుడు ఏ ఫ్యాబ్రిక్ అంటే సిల్క్ అయినా అయి ఉండొచ్చు, అది కాటన్ అయినా అయి ఉండొచ్చు అని టీచర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. There are other interesting stories on ఇకత్ గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా ఉన్నాయి అని చెప్తుంది జానకి టీచర్ ఇక్కడ. డిఫరెంట్ రీజియన్స్ ఫైట్ అబౌట్ ఇట్స్ ఒరిజిన్. Did it travel from Gujarat to south or vice versa? Did it first originate in the coastal belt of Andhra Pradesh and travel to Nalgonda? There is no systematic historical documentation to resolve this dispute. The class was fully attentive now. సో యాక్చువల్గా ఒక ఏరియాలో ఇది జరుగుతుంది, ఇది బాగుంది, ఇది ఫేమస్ అంటే అది మేము కూడా చేస్తాం, అది మాదే అని చాలా మంది అంటారు కదా. సో సేమ్ ఇక్కడ కూడా అలానే అయిందనమాట. యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్లో మనకి చాలా ఫేమస్, కానీ గుజరాత్ వాళ్ళు ఏం చేసేదంటే లేదు, ఇది గుజరాత్ నుంచే వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అంటారు అనమాట. డిడ్ ఇట్ ఫస్ట్ ఒరిజినేట్ ఇన్ ద కోస్టల్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ట్రావెల్ టు నల్గొండ. సో ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు ఇది ఎక్కడ పుట్టింది అని ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు
డిడ్ ఇట్ ట్రావెల్ ఫ్రమ్ గుజరాత్ టు సౌత్ ఆర్ వైస్ వర్సా? సో అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇది నార్త్ లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి సౌత్ కి వెళ్ళిందా, లేదంటే సౌత్ స్టేట్స్ లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత నార్త్ కి వెళ్ళిందా అనేది ఎవరికి ఇంకా ఇప్పటికీ అర్థం కాలేదన్నమాట. డిడ్ ఇట్ ఫస్ట్ ఒరిజినేట్ ఇన్ ద కోస్టల్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ట్రావెల్ టు నల్గొండ? సో ఇంకా ఇక్కడ ఏం అడుగుతున్నారు స్టూడెంట్స్ అక్కడ అంటే ఫస్ట్ ఇది ఆంధ్రాలో స్టార్ట్ అయింది అంటే కోస్తా తీరాన లైక్ మనకి బీచెస్ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, విజయవాడ ఇలాంటివన్నీ అక్కడ స్టార్ట్ అయ్యి తర్వాత నల్గొండ డిస్టిక్ కి వచ్చిందా అని అడుగుతున్నారు. సో దెర్ ఈస్ నో సిస్టమేటిక్ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ టు రిసాల్వ్ దిస్ డిస్ప్యూట్. ద క్లాస్ వాజ్ ఫుల్లీ అటెంటివ్ నౌ. సో టీచర్ ఏమంటుంది అంటే యాక్చువల్గా ఈ ఫైటింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి పుట్టింది, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి ఎక్కడికి వచ్చిందో దీని గురించి మనకి అసలు ఏ డాక్యుమెంటేషన్ లేదు అని టీచర్ చెప్పినప్పుడు క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా అటెంటివ్గా సైలెంట్గా ఉంటారు. ఇంకా టీచర్ ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా వింటూ ఉంటారు అనమాట. ఓకే, ఫర్ రక్షాబంధన్ ద టైయింగ్ ఆఫ్ ద నాట్ వాజ్ డన్ బై yellow and red ఇకత్ డైడ్ థ్రెడ్స్. సో ఇక్కడ టీచర్ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే మనం రక్షాబంధన్ రోజు, రాఖీ ఫెస్టివల్ రోజు మనం ఎలాంటి థ్రెడ్స్ కట్టుకుంటాం అంటే ఎల్లో అండ్ రెడ్ ఇకత్ డైడ్ థ్రెడ్స్ అంట. ఓకే, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్న థ్రెడ్స్ ఉంటాయి కదా, దాన్ని ఇక్కత్ వాళ్ళు రెడీ చేసిన థ్రెడ్స్ అనమాట అవి. ఓకే, ఇక్కత్ ఫేమస్ థ్రెడ్స్ అవి. సో అవే మనము రక్షాబంధన్ రోజు కట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి ఫర్ రక్షాబంధన్ ద టైమ్ ఆఫ్ ద నాట్ వాజ్ డన్ బై yellow అండ్ రెడ్ ఇక్కత్ డైడ్ థ్రెడ్స్. సో మనం ఆ రోజు కట్టుకునే థ్రెడ్స్ అన్ని ఇక్కత్ థ్రెడ్స్ అంటాం అనమాట. చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటాయి అవి, అండ్ ఇంకా అవి వేరే కలర్స్ లో ఉండవు. ఇప్పుడు మనకి నవే డేస్ మనకి అవి వీఆర్ గెటింగ్ దట్ ఇన్ డిఫరెంట్ కలర్స్, బట్ ఎర్లియర్ వి యూజ్ టు నాట్ ఓన్లీ yellow అండ్ రెడ్ కలర్ థ్రెడ్స్. ఇన్ అవర్ ట్రెడిషన్ టైయింగ్ ద నాట్ ఈస్ సాక్రెడ్. సో మన ట్రెడిషన్లో, మన సంస్కృతిలో మనం ఒక ముడి వేయడం అనేది చాలా పవిత్రమైనది అని అర్థం. సో మనకి పెళ్లికి వేస్తారు 3 ముళ్ళు, అవి చాలా పవిత్రం. మనం రాఖీ కట్టుకుంటాం, అప్పుడు ముడి వేస్తాం, అది కూడా చాలా పవిత్రమైనది. సాక్రెడ్ అంటే పవిత్రం. మేబీ దిస్ హ్యాస్ ఎ రిలేషన్ టు టైయింగ్ అండ్ డైయింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇది టైయింగ్ అండ్ డైయింగ్ కి ఒక రిలేషన్ ఉందేమో అని అంటున్నారు. సో ఇది చాలా పవిత్రమైంది కాబట్టి అందుకనే మన ట్రెడిషన్ ఏదైతే ఉందో అది టైయింగ్ అండ్ డైయింగ్ ప్రాసెస్ కి రిలేటెడ్ అయ్యే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. యాక్చువల్లీ మన ట్రెడిషన్ ఏంటిది, పెళ్ళిలో మనం 3 వేలు వేస్తాము అండ్ రాఖీ కట్టేటప్పుడు కూడా ముడి వేస్తాం. సో ఆ ముడి అనేది టైయింగ్ అండ్ డైయింగ్ ప్రాసెస్ కి రిలేట్ అయ్యి ఉంటుంది అని చెప్తుంది టీచర్ ఇక్కడ. బట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, మహారాష్ట్ర అండ్ డెక్కన్ డిజైన్స్ ఇన్ ఇకత్ వేర్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ముస్లిం కల్చర్. సో మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలోనే కాకుండా నార్త్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్, మహారాష్ట్ర, డెక్కన్, ఇక్కడ కూడా ముస్లిమ్స్ చాలా యూజ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి చాలా ఈ థ్రెడ్ అంటే చాలా ఇష్టం అని ఇక్కడ జానకి టీచర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఒకవేళ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరు మరాఠీస్ అండ్ మహారాష్ట్రియన్స్ ఉంటారు కదా, మార్వడీస్, సో వాళ్ళు ఎప్పుడు ఆ థ్రెడ్ కట్టుకొనే ఉంటారు. వీ కెన్ అబ్జర్వ్ దట్. So the bell was ringing, but the class was lost in a period where vibrant colors and compelling stories were woven into beautiful fabrics. Vibrant colors ante happiness tho nindipoyina colors anamata. Compelling stories means interesting stories. Woven is a past tense of weaving. ఓకే, ఆ స్టోరీ టీచర్ చెప్తూ ఉంది, అక్కడ బెల్ అయిపోయినా సరే ఆ స్టూడెంట్స్ అందరూ క్లాస్లో చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ, టీచర్ చెప్పిన స్టోరీ, ఫ్యాబ్రిక్ గురించి ఏదైతే టీచర్ చెప్తున్న స్టోరీలో అందరూ మునిగిపోయి చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా ఆ స్టోరీస్ని వింటూ ఉన్నారనమాట. సో దిస్ వాజ్ ద స్టోరీ ఆఫ్ ఇకత్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లెసన్ అండ్ దిస్ లెసన్ వాజ్ రిటన్ బై డాక్టర్ బి శ్యామసుందరి. So okay, I hope you understand the lesson. For more interesting lessons, please like, share and subscribe my channel.